హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు మనం హోటల్‌లో లాగా దోసకాయ పప్పు మంచి రుచిగా రావాలి అంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి. ఒకసారి నేను చెప్పినట్లు దోసకాయ పప్పు ఇంట్లో ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. చాలా బావుంటుంది టేస్ట్. ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ దోసకాయ పప్పు జేసుకోవడానికి నేనిక్కడ 250 గ్రాముల దోసకాయని తీసుకున్నానండి. దోసకాయని ఎంచుకునేటప్పుడు బాగా గట్టిగా, కాస్త పచ్చిగా ఉన్న దోసకాయ తీసుకోండి. పప్పు టేస్ట్ బావుంటుంది. ఈ దోసకాయకి పైన తొక్కను తీసి నేనిక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. దోసకాయని నేను గింజలతో సహా తీసుకుంటున్నానండి. మీకు గింజలొద్దనుకుంటే గింజల్ని తీసి వేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడేం చేస్తారంటే కుక్కర్‌లోకి ఒక కప్పు కందిపప్పుని తీసుకోండి. కందిపప్పులో నీళ్లు పోసి ఒక 2 సార్లు నీట్‌గా కడగాలి. ఇప్పుడు కందిపప్పుని ఇలా కడిగిన తర్వాత దీంట్లో మీరు ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకుంటారో అదే కప్పుతోటి 2 కప్పుల నీళ్లు పోసుకోండి. ఇలా నీళ్లు కూడా పోసుకున్న తర్వాత దీంట్లో ఒక 4 లేదా 5 పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నాను. దీంట్లోనే నేనిక్కడ చూపించినట్లు 2 టమాటాలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నింటిని వేసుకొని, కొద్దిగా చింతపండుని కడిగి వేసుకోండి. మనకి దోసకాయ, టమాటా 2 పులిపే ఉంటుంది కాబట్టి చింతపండు కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ దాకా కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, 1 లేదా 2 రెమ్మల కరివేపాకుని కడిగి వేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది పప్పుకి. ఉప్పు మటుకు వేయొద్దండి. ఒక్కొక్కసారి మనకెందుకో కందిపప్పు ఉడకదు ఉప్పు వేస్తే. ఉప్పు లాస్ట్‌లో వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి కుక్కర్‌ని మీడియం ఫ్లేమ్‌లో 4 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు 4 విజిల్సొచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు. పప్పు ఉడికింది గదా! ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, పప్పు గుత్తి పెట్టి బాగా ఇనుపుకోండి. మరి మెత్తటి పేస్ట్‌లాగా ఎనిపేయమాకండి. టేస్ట్ అంత బావుండదు. మనకి కందిపప్పు లైట్ పలుకుగా తగులుతూ ఉండాలండి. అప్పుడే బావుంటుంది. అలా వచ్చేంత వరకు ఎనుపుకోవాలి. ఇప్పుడు చూడండి పప్పు బాగా మెదిగిపోయింది గదా! ఈ విధంగా మెదుపుకుంటే టేస్ట్ బావుంటుందండి. మరి మెత్తటి పేస్ట్‌లాగా ఎనిపేయమాకండి. ఇలా ఎనుపుకొని పక్కన పెట్టుకోండి. దీనికి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఏదైనా గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు వేగనివ్వండి. పోపు దినుసులంటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో 3 ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకోండి. దీంట్లోనే ఒక 5, 6 వెల్లుల్లి రెమ్మలను కూడా కచ్చా పచ్చగా దంచి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి గూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజ్ ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకొని, ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు అలా వేగితేనే పప్పు చాలా రుచిగా ఉంటుందండి. చాలామంది పప్పులో ఉల్లిపాయలు వేసి ఎనిపేస్తూ ఉంటారు గదా! ఒకసారి ఇలా చేసి చూడండి. బావుంటుంది పప్పు టేస్ట్. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక 2 చిటికెళ్ళ ఇంగువ, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును గూడా వేసుకొని వేయించుకోండి. ఇంగువ వేస్తే ఫ్లేవర్ బావుంటుందండి పప్పుకి. ఒకవేళ మీకు ఇంగువ వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేగాయి కదా! ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఎనిపి పక్కన పెట్టుకున్న ఈ పప్పు మొత్తాన్ని వేసుకొని, కొద్దిగా కుక్కర్‌లో పప్పు ఉండిపోయిందండి. దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి కలిపి ఆ నీళ్ళను గూడా పోసుకుంటున్నాను. పప్పు కాస్త పల్చగా కావాలి మీకు అనుకుంటే కొంచెం నీళ్లు ఎక్కువ పోసుకొని కలుపుకోండి. ఇప్పుడు పప్పుని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఆ పోపు అంతా పప్పుకి బాగా పట్టి టేస్ట్ బావుంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత లాస్ట్‌గా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి మొత్తం కలిపేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే దోసకాయ పప్పు రెడీ. హోటల్స్‌లో గూడా దోసకాయ పప్పుని ఇంచుమించు ఇలాగే చేస్తారండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఒక్కసారి దోసకాయ పప్పు చేయాలనుకున్నప్పుడు ఇలా చేసి చూడండి. వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది పప్పు టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఆషఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.